ఎంత వేసి పొడిగిందో ఏ మూల ఇల్లనే రావాలి చెప్తున్నా నువ్వు వాళ్ళు ఇక్కడ భాస్కర్ ఓకే అన్నా పాండన ఓకే ఓకే అందరూ అందరికీ యాక్చువల్ కన్సల్టేషన్ ప్రైజ్ అనేది ఒక్కరికి ఇస్తారు, ఒక్కరు లేదా ఇద్దరు ఇస్తారు. బట్ ఇక్కడ మనకు స్పాన్సర్షిప్ శ్రీనివాస్ గారు అందరికి ఇవ్వాలని అందరూ మనసు నొచ్చుకోవద్దని అందరికీ కన్సల్టేషన్ ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ జరగదు. లావణ్య కృష్ణ, అరుణ, నెక్స్ట్ రాంపల్లి లావణ్య, వైపట్ నాగరాజు, నెక్స్ట్ బొమ్మారపు హేమలత, డాక్టర్ ఆఫ్ శ్రీనివాస్, హేమలత డాక్టర్ ఆఫ్ శ్రీనివాస్ అండ్ బొమ్మారపు వాణి, వైపాప్ రమేష్, బొమ్మారపు వాణి, వైపాప్ రమేష్, నెక్స్ట్ బొమ్మారపు లక్ష్మి, వైపాప్ వెంకటేష్, శిరీష శేఖర్, నెక్స్ట్ రాంపల్లి రమ్య, డాక్టర్ ఆఫ్ సుధాకర్, రాంపల్లి రమ్య, డాక్టర్ ఆఫ్ సుధాకర్, డాక్టర్ ఆఫ్ ఉప్పలయ్య, రాంపల్లి ఉషారాణి, డాక్టర్ ఆఫ్ ఉప్పలయ్య. గ్రూప్ ఫోటో తీసుకో ఉండండి ఉండండి. మంచిగా గడేసారి అమ్మ పోయిందా ఇది వాళ్ళేసారా ఇది పెద్దగా మా తాజ్పూర్ గ్రామానికి ఈరోజు మా తాజ్పూర్ గ్రామానికి ఈరోజు సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మా తాజ్పూర్ గ్రామంలో. అందుకు మీడియా మిత్రులకు, గ్రామ ప్రజలకు, అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇదే పట్టుదల, ఇదే కృషి మీపై మీరు ఎప్పుడు ఇదే విధంగా పోటీకి
ప్రతి ఒక్కరు ముందుకు సాగి ఈ యొక్క ముగ్గుల పోటీలే కాకుండా ఇంకా క్రికెట్ టోర్నమెంట్ గాని ఇంకా ఏదన్నా పోటీ కార్యక్రమాలు నిర్వహిస్తే ఇలాంటి ముందు వచ్చి ఇట్లా ఏదైతే పార్టిసిపేట్ చేసినారో వాళ్లకు తగిన బహుమతులు ముందుగా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇదే ఛాయిస్ గా తీసుకొని మన ఏదైతే బాడీలో ఫిట్నెస్లు గానీ ఇంకా వేరే ఏదైనా సమస్యలు ఉన్నా గానీ ఈ పోటీలలో పట్టుబడడం అంటే ఏదైతే గొప్పగా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉంటది. కాబట్టి ఇంకా ముందు మంచి కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంటది. ప్రతి ఒక్కరు మీరు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతా ఉన్నాము. ఈ రోజు వచ్చినటువంటి మొత్తం గ్రామ ప్రజలకు గాని అన్న జనగాం పాండు ముఖ్య అతిథులుగా మండల పార్టీ అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మరియు అందరూ పెద్ద విలేకరులు, మన మీడియా మిత్రులు, ప్రింట్ విలేకరులు అందరూ ఈ రోజు మా తాజ్పూర్ గ్రామంలో కనబడ్డది. ఎందుకంటే అసలు పండుగలు చేసుకుంటా ఉంటాం పోతా ఉంటాం కానీ ఏదైనా ఒక గుర్తింపు ఉండాలి. ఏదైనా ఒక ఏదంటే వాళ్ళకు అరే ఈ పండుగ నాడుకి ఇది ఉండే, సంక్రాంతి నాడుకి అది ఉండే, ఈ మనకు ఒక రైతులు దున్నుకుంటారంటే ఈ రోజుల్లో అరే రైతు బంధు వచ్చేదాన్ని ఇంత ముందుకు ఏదో పోరాడేది. అట్లా రైతు బంధులు ఆలోచన చేయకుండా అట్లాంటి రైతు బంధులు అట్లాంటి సమస్యలు ఎన్నో ఒక పథకాలు మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఏదైతే పెట్టినాడు అలాంటి ఈ రోజు కొన్ని అవి అనవాయిక కారణాల వల్లనో ఎత్తనో సమస్యల వల్లనో అవి కనుమరుగైపోయినాయి. కాబట్టి నేను నా వంతు సాయంగా నా గ్రామానికి నేను బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీలకు అతీతంగా ఇట్లాంటి ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు మీరు వినియోగించుకోవాలమ్మా. అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. తాజ్పూర్ గ్రామ ప్రజలకి భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. సంక్రాంతి పండుగ అంటే ఇంతకు ముందుకు గతంలోనే మన తెలంగాణ అంటే బతుకమ్మ పండుగ అనే ఒక గుర్తింపు అందరికీ ఉండేది. అదేవిధంగా ఆంధ్రలోని సంక్రాంతి అనేది ఒకటే ఉండేది. అట్లా కాకుండా మన తెలంగాణలో కూడా చాలా గుర్తింపుగా ఉండాలి అనేది సంక్రాంతి పండుగ ఈ ముగ్గుల పోటీ పెట్టడం జరిగింది. అదేవిధంగా ముగ్గుల పోటీ కార్యక్రమానికి విచ్చేసిన మా గ్రామ మహిళలకి ఒక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మళ్ళా మా రాకల శ్రీనివాస్ గారికి ఒక గొప్ప మనసు ఉన్నది. అయితే ఫస్ట్, సెకండ్, థర్డ్ అనేది 3 ప్రైజులకు 3 ముగ్గులకు ప్రైజులు ఇస్తే నేనేమన్నా మిగతా ప్రైజులకు అన్నిటికీ ఇస్తే వాల్యూ ఏముంటది ప్రైజుకు అనన్నా. సో అలా కాదు, వాళ్ళ కష్టం వాళ్ళ శ్రమ ఉంటది. ప్రతి ఒక్కరు ఏదో విధంగా వాళ్ళ టాలెంట్ ను నిరూపించుకుంటారు గనక అందరికీ శారీ రూపంలో బహుమతిగా ఇద్దామని చెప్పాడు. సరే ఓకే అని అన్నాము. నేను అన్న వెంటనే తను ఓకే అని చెప్పాడు. ఈ కార్యక్రమం చేశాం. మళ్ళీ అదే విధంగాను మహిళ అంటే ఒక ఒంటింటికి పరిమితం కాకుండా ఇలాంటి ప్రోగ్రాములు చేయడం అంటే చెప్పే వాళ్ళు ఉండాలి, బట్ చేసే వాళ్ళు ఉండాలి. అది అంటే ఈ రోజు ఈ కార్యక్రమము పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళల్లో టాలెంట్ ఏంది అనేది. అది ప్రైజ్ రావడము, ముగ్గు వేయడము చిన్నదా పెద్దదా బట్ అది సెకండరీ. సో ప్రైజ్ వచ్చిందనంటే చాలా గర్వంగా ఫీల్ కావాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా ఇప్పుడు ప్రతి ఒక్క ఇంటికి గడపకి పేపర్ వేయించడం జరుగుతుంది. పేపర్ వేయించడం ఫోన్లు చూస్తున్నారు ఊకే మహిళలు ఇంట్లో కూర్చొని. కానీ పేపర్ చదవడం వల్ల మన పిల్లలు కూడా మా అమ్మ చదువుకుంటుంది నేనెందుకు చదవద్దు అనేసి తను కూడా బుక్ పట్టుకొని ఇంకా ముందుకు వెళ్తారు. టాలెంట్ ఉంటుంది. ప్రతి ఒక్క మహిళ ఏ రోజు కూడా ఏ క్షణాన్ని కూడా వృధా చేయకుండా పేపర్ చదువుకోవడము, ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేయడం. నాకు చదివే ముఖ్యం, నాకు చదువు రాదు అని అనుకోకుండా ఏదో ఒక కార్యక్రమం తన టాలెంట్ ఎందులోనూ చూపించుకోవాలని కోరుకుంటున్నాను.